బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నకిలీ మద్యం కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసు నిందితులపై పిట్ వారెంటీకు కోర్టు అనుమతి లభించింది. ములకాల చెరువు ఇబ్రహీంపట్నం నకిలీ మద్యం కేసులో అరెస్టైన 4 నిందితులపై పిట్ వారెంటీకు విజయవాడ ఏసీబీ కోర్టులో భవానీపురం ఎక్సైజ్ పోలీసులు పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్పై విచారణ చేపట్టిన ధర్మాసనం ఎక్సైజ్ పోలీసుల అభ్యర్థనకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ నెల 22లోపు నిందితులను తమ ఎదుట హాజరుపరచాలని ఎక్సైజ్ పోలీసులను విజయవాడ ఏసీబీ కోర్టు ఆదేశించింది. ఇక మరోవైపు నిందితుల కస్టడీకి పిటిషన్పై విజయవాడ కోర్టులో విచారణ జరిగింది. ఈ నెల 22న ఉత్తర్వులు ఇస్తామని స్పష్టం చేసింది. ఇక మిథున్ రెడ్డి పిటిషన్పై ఏసీబీ కోర్టు ఇవాళ తీర్పు ఇవ్వనుంది. అమెరికా వెళ్లేందుకు అనుమతి కోరుతూ మిథున్ రెడ్డి పిటిషన్ వేశారు. మిథున్ రెడ్డి పిటిషన్పై ఏసీబీ కోర్టులు ఇవాళైతే తీర్పు ఇవ్వనుంది. అమెరికా వెళ్లేందుకు అనుమతి కోరుతూ మిథున్ రెడ్డి అయితే పిటిషన్ వేశారు. దానిపై అయితే ఈ రోజు విచారణ జరగనుంది. ఇదే అంశంపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ అలీం ఫోన్ ద్వారా అందిస్తారు. అలీం, చెప్పండి. ఇబ్బంది వైశాలి ఆంధ్రప్రదేశ్ లో చేసిన ఏదైతే మద్యం స్కామ్ ఉందో దాని మీద చిట్టు దర్యాప్తు ముమ్మరం చేసింది. ఇప్పటికే 5 వ్యక్తులు ఏమన్నా A6, A5, A3లకు సంబంధించి ఈ రోజు కస్టడీ కోరుతూ కూడాను ఏసీబీ కోర్టులో రోజు ప్రభుత్వం తరఫున ఒక పిటిషన్ దాఖలు చేయనున్నారు. మరొక అంశం కూడా చర్చకు వచ్చే అవకాశం ఉంది. మిథున్ రెడ్డి ఎవరైతే ఎంపీ ఉన్నారో వైసీపీ ఎంపీ, ఆయన అమెరికా వెళ్లాలని నిర్ణయించుకున్నారు. ఈ నేపథ్యంలో తనకు అనుమతి ఇవ్వాల్సిందిగా కూడా ఆయన ఏసీబీ కోర్టులో ఒక అప్పీల్ చేయనున్నారు. మొన్న కూడా ఆయన ఐక్యరాజ్య సమితికి సంబంధించిన అంశం మీద ఫారెన్ టూర్ వెళ్ళి వచ్చారు. ఈ నేపథ్యంలో తను ఏదైతే ప్రభుత్వపరమైన ఇబ్బందులు లేకుండా ఈ అవకాశం తనకు ఇవ్వాలని కోరారు. అంతేకాకుండా తనకు సంబంధించిన వివరాలు, తన షూరిటీలు కూడాను పెడుతున్నట్టు ఎవరైతే మిథున్ రెడ్డి న్యాయవాది ఉన్నారో ఆయన తెలియజేశారు. మొత్తమే కూడా ఈ రోజు ఏసీబీ కోర్టులో పలు రకాల కేసులు లెక్కరికి సంబంధించి వస్తున్నాయి. అంతేకాకుండా మిథున్ రెడ్డి అమెరికా వెళ్తారా లేదా పాస్పోర్ట్ తిరిగి సరెండర్ చేస్తారా అనే దాని మీద కూడాను ఈ రోజు మధ్యాహ్నం కల్లా తీర్పు వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా ఎవరైతే లిక్కర్ కేసులో ప్రధాన నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న కసిరెడ్డి రాజశేఖర రెడ్డి తిరిగి కస్టడీ కోరుతూ కూడాను అటు సిట్టు ఏసీబీ అధికారులు కూడా అటు న్యాయస్థానాన్ని అడగనున్నారు. నేపథ్యంలో ప్రధానంగా వీరికి ఈ రోజు కస్టడీ కొనసాగిస్తారా లేకపోతే మళ్ళీ రిమాండ్ విధిస్తారా అనేది కూడాను వేచి చూడాలి. వైశాలి, అలీం, ఇక్కడ మరి చూసుకున్నట్లయితే నవీన్ కృష్ణారెడ్డిని కూడా కస్టడీకి కోరుతూ అధికారులు అయితే అడిగినట్లు తెలుస్తుంది. మరి ఆయన్ని కూడా కస్టడీకి తీసుకునే అవకాశం ఉందంటారా? అంటే ఇప్పటివరకు కూడాను ఏపీ లిక్కర్ స్కామ్ సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏదైతే కేసు నమోదు చేసిందో దానికి సంబంధించి ఏదైతే నిజ నిర్ధారణకు సంబంధించిన అంశాలు ఇవి కూడాను న్యాయమూర్తుల వద్ద చట్టని పరిస్థితి అయితే కనబడుతుంది. అంటే ఏసీబీ కోర్టులో ఒక రకంగా ఇక్కడ ఆరోపణలు ఎదుర్కొంటుంటే హైకోర్టు పైకి వెళ్ళిన నేపథ్యంలో తిరిగి ఎవరైతే నిందితులు ఉన్నారో వారందరూ కూడా బెయిల్ వచ్చే అవకాశం ఉన్నట్లుగా కనిపిస్తుంది. ఇందులో భాగంగానే ఓఎస్డీ ధనుంజయ రెడ్డితో పాటు కృష్ణమోహన్ రెడ్డి వీళ్ళందరూ కూడా బెయిల్ వచ్చింది. మిథున్ రెడ్డి కూడా బెయిల్ పై బయట ఉన్నారు. అయితే ఏసీబీ అలాగే సిట్టు ఏదైతే ఆరోపణలు చేస్తున్నారో ఆరోపణలకు సంబంధించి 3,000 కోట్ల రూపాయల వరకు కూడా మద్యంలో పెద్ద ఎత్తున స్కామ్ జరిగిందని పదే రాష్ట్ర ప్రభుత్వం ఆరోపిస్తుంది. కానీ దానికి సరిపడా ఆధారాలు ఏమీ కూడా ఇప్పటి వరకు సమర్పించట్లేదు. ఏదైతే 90 రోజుల గడువు ముగిసిన తర్వాత ఛార్జ్ షీట్ నమోదు చేశారు. కానీ ఛార్జ్ షీట్ లో కూడాను 11 కోట్ల రూపాయలకు సంబంధించిన డబ్బులు పంపిణీ సంబంధించి కూడాను ఎక్కడ ఆధారాలు సమర్పించలేదు. అలాగే A1 కసిరెడ్డి ఆరోపిస్తున్న ఆరోపణలన్నీ కూడాను దాని మీద నిరాధారణ ఆరోపణలు అని చెప్పి కూడాను కసిరెడ్డి రాజశేఖర రెడ్డి తన న్యాయమూర్తులు ఎదుట వాపోయారు. అంటే ఏ విషయం జరిగినా సరే ఏదే విధంగా తనను ఇరికించాలని చూస్తున్నారని చెప్పి కూడా ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. మీరంతగా మిథున్ రెడ్డి సంబంధించి కూడాను పోయిన కొద్ది రోజుల క్రితం కూడాను ఆయన ఐక్యరాజ్య సమితి కేంద్ర ప్రభుత్వం కల్పించిన ఫారెన్ ట్రిప్ లో కూడా పాల్గొన్నారు. కాబట్టి తనకి ఉన్న ఏదైతే గుడ్డు దాని మీద కూడాను పాస్పోర్ట్ అప్పీల్ చేసుకుంటున్నారు. ఈ రోజు పాస్పోర్ట్ సరెండర్ చేయకుండా తిరిగి అప్పగిస్తే ఆయన కూడా అమెరికా 15 నుంచి 30 రోజుల పాటు టూర్ వెళ్ళే అవకాశం ఉంది. వైశాలి, అట్లయితే ఎప్పుడైతే లిక్కర్ స్కామ్ బయటకు వచ్చిందో అప్పటి నుంచి ఒక్కొక్కరి పేర్లు అయితే బయటకు వస్తున్నాయి. స్టిల్ ఇప్పటి వరకు అయితే అలా పేర్లు బయటకు వస్తున్నాయి. కాకపోతే ఇది ఎప్పటికీ దీనికి కొలిక్కి వచ్చే అవకాశం ఉందంటారు అసలు? అంటే
$1 million ఖర్చులాగా కూడాను రాష్ట్ర ప్రభుత్వ తీరు అనేది కనిపిస్తుందని చెప్పి కూడాను ఎవరైతే సిట్టుకి ఆరోపణలు ఎదుర్కొంటున్నా ఎవరైతే 36 మంది వరకు కూడాను ఇప్పటికి వరకు సిట్టు సంబంధించి కేసు నమోదైంది. అయితే వారందరి మీద కూడా ఆరోపణలు చేస్తున్నారే తప్ప దానికి సంబంధించిన ఆధారాలు ఏమి కూడాను సిట్టు కానీ ఏసీబీ అధికారులు కానీ ఇప్పటి వరకు సమర్పించలేదు. ఈ నేపథ్యంలో పదే ఇదే విషయం మీద వాళ్ళు హైకోర్టుకు వెళ్లారు. తర్వాత సుప్రీంకోర్టు కూడా ఈ అంశం నడుస్తుంది. సుప్రీంకోర్టు చాలా క్లారిటీగా చెప్పింది, తాము ఎవరైతే ఆరోపణలు ఎదుర్కొంటున్నారో వారి మీద సరైన ఆధారాలు లేకపోతే దీనికి సంబంధించి ఎవరెవరైతే దర్యాప్తు చేశారో వారందరి మీద చర్యలు తీసుకుంటామని ఇప్పటికే సుప్రీంకోర్టు మొదటి దశలోనే చెప్పడం జరిగింది. అయినా సరే హైకోర్టు కూడా ఈ అంశము వీళ్ళు సవాల్ చేస్తూ కూడా బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ నేపథ్యంలో అందరికీ బెయిల్ రావడం జరిగింది. మొత్తానికి ఎవరైతే ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రధాన ముద్దాయి కసిరెడ్డితో పాటు బయట ఉన్న విజయసాయి రెడ్డి అందరూ కూడాను తమకేమీ సంబంధం లేదని చెప్తున్నారు. దానికి సంబంధించిన ఆధారాలు ఏమి కూడాను ఇప్పటివరకు సిట్ కానీ ఏసీబీ కానీ కోర్టుని సమర్పించలేదు. వైశాలి. రైట్, థ్యాంక్ యూ అలీం, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.